హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. అందరైతే బర్రెలుంటే చాలా ఈజీ అనుకుంటారు కదా. బర్రెలుంటేనైతే అంత ఈజీ కాదు. ఇక చూడు, రింత గడ్డి కోసుకొచ్చినాం 2 బర్రెలకే. కాకపోతే ఈ గడ్డి సరిపోదు, ఇంకొక 2 మోపులు తేవాలి. మెడలు అయితే ఘోరంగా నొత్తాను, ఇట్లా లేపడానికి కూడా అయితే లేదు. ఒక్కసారి బర్రెలు అయితే ఒకళ్ళు కొత్తగా తీసుకుందాం అనుకుంటారో ఒకసారి ఆలోచించండి. అరిగడ్డి ఉంటే సరిపోతుంది, కానీ అరిగడ్డి ఉంటే బాగా పాలు ఇయ్యాయి. పచ్చిగడ్డి వేసుకుంటేనే పాలు ఎక్కువ ఇస్తాయి. ఎందుకంటే మనం మెయిన్గా బర్రెలను అయితే పాల కోసమే అనుకుంటాం కాబట్టి మ్యాటర్ చెప్తాను. నేను ఇంటికాడ గడ్డి వేసి వచ్చే వరకు అయితే అమ్మ ఇంకొక మోపడి గడ్డి కోసింది. ఇలా మనం పొలంలో ఒడ్లు సాపు వేసుకోవడం వల్ల మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటిదంటే రాత్రి పగలు మనం పొలంలో తిరుగుతాం కాబట్టి పురుగు బుషున్నా కానీ మనకి ఈజీగానే పడుతుంది. మళ్ళీ ఏమవుతుందంటే ఈ ఒడ్ల పొండి గడ్డి ఎక్కువ ఉండడం వల్ల ఈ కడకర్రలు అయితే పెరిగాయి. ఈ గడ్డి మొత్తం కోసేయడం వల్ల ఈ కడపంటున్న కొయ్యలు కూడా ఏపుగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ గాడుపు కూడా మంచిగా ఆడుతుంది కాబట్టి దోమ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది పొలంకి. వీలైనంత వరకు ఇవి వడ్లయితే సాఫ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ పొలాల్లో.